నమస్తే. చెప్పండి రాజశేఖర్ గారు. ఎస్, అంటే మీరే చెప్పాలి చాలా క్లియర్గా. రామ్మోహన్ రావు గారు మేము పెట్టినటువంటి హెడ్డింగ్కి సంబంధించి, మాట్లాడుతున్నటువంటి భాషకు సంబంధించి, ఆ ప్రాంతంలో రాజకీయాలు మాట్లాడినటువంటి సందర్భాలు ప్రస్తావించారు. అసలు అక్కడికి వెళ్ళి ఓయూకి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, అసలు ఏం సాధించారు, అసలు ఆయన మాట్లాడేటువంటి ప్రసంగంలో రాజకీయాలు ఉన్నాయి తప్ప ఎక్కడ ఉద్యోగాల కొలువు ఇచ్చారా, ఇలాంటి చాలా ప్రశ్నలు వినే ఉన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఈరోజు అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు కొంచెం ఫైరింగ్ గా మాట్లాడడం జరిగింది. రెండోది యువకుల ఆవేశంని మైండ్ లో పెట్టుకొని మాట్లాడిండు. నేను దాన్ని ఆయన మాట్లాడింది ఏదో తప్పుగా ముఖ్యమంత్రి మీదుగా ఏదో వ్యతిరేకంగా మాట్లాడిందని నేనైతే అనుకుంటలేదు. కానీ ఒక్కటి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే నేటి యువత రేపటి భవత అనే రకంగా. రాజశేఖర్ గారు వాయిస్ రీసౌండ్ వస్తుంది ఏంటి? ఒకసారి కంటిన్యూ చేయండి. రైట్, ఓకే. అదేమంటుంటే రెక్టిఫై చేయండి పీసీఆర్. అయితే ఈ రోజు నిజంగా కూడా మీరు పెట్టిన హెడ్డింగ్ కు మీరు నమ్మండి నమ్మకండి, నిన్న ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడిండో ఇమీడియట్ గా నేను ఆయన ఏదైతే ప్రసంగం కింద ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు, వాస్తవం కాదంటలేదు. కానీ ఇచ్చిన మాటను తూచా తప్పకుండా పాటించండి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అంటే మొత్తానికి ఈరోజు తెలంగాణ ఉద్యమం కానీ, అటు కాకతీయ యూనివర్సిటీ కానీ మొత్తానికి యువకులే దీన్ని మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. కేసీఆర్ గారు ఒకప్పుడు నిమ్మరసం తీసుకున్నారు అన్న సమయంలో ఇటు యువత లేవడము, అటు మందకృష్ణ మాదిగ గారు పోవడము, ఇవల్లంతా పోయి లేదు ఆయన విరమించలేదు అని చెప్పి ముందుకు పోయిన దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు నిన్న ఆ అంశం కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో, బీసీ ఉన్నారో వాళ్ళ గురించి కూడా వాళ్ళు పిలవడము, ఒక ఇనాగ్రేషన్ కి పోవడము, సరే కట్టుదిట్టంగా పోయిందని రామ్మోహన్ రావు గారు అన్నదానికి నేను కూడా ఉండొచ్చు, కాదంటలే నేను. ఎందుకంటే యువత మొన్నటి వరకు జరిగిన వాళ్ళ ఆవేశం కానీ, వాళ్ళు మాట్లాడే భాషకు కానీ కొంచెం ఇబ్బంది ఉండదు అనేది రకంగా కూడా ఆలోచించడు. కానీ అది ఏదన్నా ఉండని ఉస్మానియా యూనివర్సిటీలో పోవడము, అక్కడ ప్రసంగించడము, మొత్తానికి వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, లేకపోతే వాళ్ళ క్వార్టర్స్ కానీ, లేకపోతే మెస్ కానీ, లేకపోతే అక్కడ అవన్నిటిని కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. నా దృష్టికి ఏమేమి ఉందో మొత్తం ఒక ఫైల్ రూపంగా పెట్టండి అనే రకంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు తక్కువ అడుగుతుండేమో నేను 1000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇమీడియట్ గా వాళ్ళంతా కూడా ప్రొఫెసర్ కాసిం గారు కానీ, లేకపోతే ఆయన కుమార్ గారు కానీ, వీళ్ళంతా కూడా ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసి ఎక్కడెక్కడ ఏముంది ఇబ్బంది ఉందో, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వడం కూడా ఒక సభకు ముఖ్యమంత్రి నిజంగా కూడా 18 నెలల 20 నెలల లేకపోతే 2 సంవత్సరాల ఒక డేరింగ్ డిసిషన్ అది తప్పని అనుకోవద్దు. ఎందుకంటే యువకులలో ఉన్న ఆవేశాన్ని పెట్టి అక్కడ పోవాలంటే మనం గతంలో నాగం జనార్దన్ రెడ్డి గారు ఉద్యమ కాలంలో ఒక మాటని తప్పిపోతే ఆయన కారుని తీసి మొత్తం ఉల్టపడేసిన రోజులు మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి ప్రాంతంలో అలా యువకులకున్న ఆవేశం కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన కానీ, తొందరపాటు నిర్ణయం కానీ, ఇవన్నీ కూడా మనం తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటది. అది జనరల్ గా అవన్నీ కూడా మనం ఆ ఏజ్ దాటే వచ్చినాం కాబట్టి మనకు తెలుసు ఆ రకంగా ఏం జరుగుతుంది అనేది. అయితే ముఖ్యమంత్రి గారు నిన్న పోయింది ఒక అందుకు మంచిదే జరిగింది. ఆయన చెప్పిన మాటలు కానీ, వాళ్ళు ఎవరెవరైతే ఆయనకు వివరించినవి కానీ అవన్నీ తూచా తప్పకుండా ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనేది నేను కోరుకుంటున్నా. ఇంకొకటి ఏమంటే నిన్న మాట్లాడిన దాంట్లో ఒక ముఖ్యమంత్రిగానే మాట్లాడలేదు ఆయన. అక్కడ మీరు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఉన్నారు అనే రకంగా కూడా సంబోధించడము, ఒక రకంగా అక్కడ ఉన్న ఏదైతే విద్యార్థులకు కూడా ఒక ఊరటన ఇచ్చేలాగానే మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళు చదివిండ్రు వీళ్ళు చదివిండ్రు అనేది కూడా ఒక రకంగా ఆలోచిస్తే ఇప్పుడు మన రామ్మోహన్ రావు గారు మాట్లాడినట్టు కేసీఆర్ గారు పోయిండ్రు, పోలేదని కాదు. కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోవడానికి అటు ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చిన సమయంలో పోయిండు, కానీ అక్కడ ఒక ప్రెసిడెంట్ వచ్చిండు అనే రకంగానే పోయిండు తప్ప ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ అని పోలేదు. ఆ పోవడానికి కూడా కారణం ఏంటంటే 100 years సెలబ్రేషన్ కి పోవడం జరిగింది. సో ఈ రకంగా పోయిండు, కానీ ఖచ్చితంగా
ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ చేయడానికి ఏం పోలేదు. కానీ ఈ రోజు అటు మనం తెలంగాణ ముందు అయినా సరే రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళు పోలేదు. ఇటు కేసీఆర్ గారు పోయినా కానీ అది ఒక 100 సంవత్సరాల ఓయూ సెలబ్రేషన్ కి ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అనే సమయంలోనే పోవడం జరిగింది తప్ప దానికి ఒక స్పెషల్ గా ఓయూకు నేను పోతా అక్కడ మీటింగ్ పెడతా. ఎందుకంటే ఉద్యమ కాలం అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అటు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మొత్తానికి రివోల్ట్ గా ఉండే కాబట్టి కేసీఆర్ గారు కానీ మిగతాలు కానీ పోవడానికి జంకిండ్రు. అది వాస్తవం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు పోయిన దానికి ఈ రోజు ఏఎన్ఎన్ న్యూస్ డేరింగ్ గా పోయిండ్రు అనే దానికి దాంట్లో తప్పేం లేదు. జనరల్ గా వాళ్ళు ఒక టైటిల్ కావాలి కాబట్టి ఆ టైటిల్ పెట్టిండ్రు. ఆ టైటిల్ నేను ఈ రోజు ఏఎన్ఎన్ న్యూస్ పెట్టక ముందే నేను ఆల్రెడీ నిన్న రాత్రే పెట్టడం జరిగింది. ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కానీ చెప్పిన మాట తూచా తప్పకుండా చెయ్యండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా ఫేస్బుక్ చూస్తే కూడా మీకు కనబడుతుంది. నిజంగా కూడా అనుకున్నట్టు చేయాలా. నిన్న ఒక ఉద్దేశం అయితే ముఖ్యమంత్రిది మంచి ఉద్దేశంతోనే మాట్లాడడం జరిగింది. మంచి చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రకంగా ఆలోచిస్తే ఇంకొకటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఇంటిగ్రేటెడ్ అవన్నీ కానీ వీటిని కాకుండా ఉన్న గవర్నమెంట్ స్కూల్ ని కూడా స్పెషల్ గా అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వాష్రూమ్స్ లేవు, లేకపోతే గోడలు పడిపోతున్నాయి, లేకపోతే అట్టున్న దగ్గర కూడా చేయాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను చెయ్యి వద్దంటలేదు. ఇట్ విల్ టేక్ టైం. దానికి ఇంకా సమయం పడుతుంది. అంత లోపల మీరు బడ్జెట్ కేటాయించి ఈ గవర్నమెంట్ స్కూళ్ళను కూడా అభివృద్ధి చేయమని చెప్పి నేను కోరడం జరుగుతుంది. రైట్, ఒకసారి మనం బీజేపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే.